హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐక్యూ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన ఐక్యూ Z7 5G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చాలామంది మొబైల్ అన్బాక్సింగ్ షూస్ అయితే మొబైల్ని కొంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ డైలీ యూసేజ్లో వాళ్ళకి నచ్చి తీసుకున్న మొబైల్ అయినా కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏ మొబైల్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ ఆ మొబైల్ రివ్యూ అయితే చెక్ చేయండి. అప్పుడు మీకు ఆ రివ్యూలో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, అసలు ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అన్నది. తీసుకునే ఆలోచన వస్తే మాత్రం అన్బాక్సింగ్ని అయితే అప్పుడు చెక్ చేయండి. బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఈ ఐక్యూ Z7 5G మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చేశాను ఫ్రెండ్స్. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే పైన కార్డ్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మీ డబ్బుల్ని అయితే వృధా చేసుకోకండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అన్బాక్సింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ బాక్స్ టాప్లో మనకి ర్యామ్ అండ్ రోమ్ అయితే మెన్షన్ చేశారు. నేను అన్బాక్సింగ్ చేస్తుంది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో మొత్తం మెన్షన్ చేశారు. ఫటాఫట్ లేట్ చేయకుండా అయితే ఇంక ఈ బాక్స్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసేసేద్దాం ఫ్రెండ్స్. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో కూడా చూసేసేద్దాం ఫ్రెండ్స్. మనకి క్లియర్ కేస్ అయితే కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ కేస్ ఇది. మనకి చాలా క్లీన్ అయితే ఉంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ని కూడా వీళ్ళు మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు మొబైల్కి సంబంధించి. అండ్ ఛార్జర్ కనిపిస్తుంది, బాక్స్లో ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 44W ఛార్జర్. మీకు 50% ఛార్జ్ దగ్గర 25 మినిట్స్లోనే 50% ఛార్జ్ అవుతుంది. ఓవరాల్గా 100% మీకు 1 hour 20 minutesలో 100% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఓవర్ లుక్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ డిజైన్ మొత్తం మనకి డ్యూయల్ టోన్తో కనిపిస్తుంది. కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే ఉంది, డ్యూయల్ టోన్తో అయితే ఉంది. చాలా స్లిమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. 7.8mm థిక్నెస్తో ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. కేస్ వేసి ఒకసారి చూద్దాం ఏమైనా బల్కీ అనిపిస్తుందో లేదో అన్నది. కేస్ వేసినా కానీ అంత బల్కీ అయితే అనిపించలేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా బాగుంది. క్లియర్ కేస్ కాబట్టి మొబైల్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ ఆన్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే రైట్ సైడ్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు కెమెరా సెటప్ చూసినట్లయితే మరీ ఎక్కువ బంప్ అయితే లేదు, కొంచెం బంప్ అయితే ఇచ్చారు. అలాగే బాటంలో మనకి ఐక్యూ అని మెన్షన్ చేశారు. అండ్ మనకి నాచ్ స్క్రీన్తో తీసుకొని వచ్చారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏమీ ఇవ్వలేదు. అలాగే బాటంలో మనకి ఛార్జింగ్ పోర్ట్, మెయిన్ స్పీకర్, ఇయర్ ఫోన్ జాక్, మైక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేశారు. టాప్లో మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా టాప్లో ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకొని వచ్చారు. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే 2 సిమ్స్ కూడా మనకి డ్యూయల్ 5G సిమ్ స్లాటే. అండ్ ఫటాఫట్ బూట్ చేసేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫ్రెండ్స్, ఐక్యూ Z7 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. టచ్ అయితే చాలా స్మూత్ అయితే ఉంది, చాలా అంటే చాలా స్మూత్ ఉంది. ఎందుకంటే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్తో అయితే ఈ మొబైల్ని తీసుకొని వచ్చారు. బ్లోట్వేర్ కూడా ఇన్స్టాల్ అయి ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు. మీ స్టోరేజ్ అనేది కలిసి వస్తుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి కూడా వెళ్ళి అబౌట్లో ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఫ్రెండ్స్, సెట్టింగ్స్లో అబౌట్లో కనుక మీరు చెక్ చేసినట్లయితే ఈ మొబైల్ మనకి ర్యామ్ అండ్ రోమ్ చూసినట్లయితే మీరు 6GB ర్యామ్ కదా, ఇంకొక 6GB ర్యామ్ని ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ Android 13 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్ ఫోన్ టచ్ OS. అలాగే కెమెరాలో మనకి ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో రికార్డింగ్ చూసినట్లయితే మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30fpsలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 60fps కావాలంటే 1080లో వీడియో రికార్డింగ్ అనేది బ్యాక్ కెమెరా యూస్ చేసి చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ చూసినట్లయితే 1080 30fpsలో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ అనేది
చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్కి సపరేట్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు కెమెరాలో ఇంక్లూడ్ చేసి ఈ iQOO Z7లో అయితే మనకి తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు 17,500 రూపాయల ప్రైస్కి అయితే ఈ మొబైల్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మీ బడ్జెట్ 20,000 లోపు అయితే ఈ మొబైల్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. iQOO అంటే మనకి వివో సర్వీస్ సెంటర్. మీకు సర్వీస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వివో సర్వీస్ సెంటర్ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.